జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై పార్కింగ్ సరిగ్గా లేక వాహనదారులు ఇష్టం వచ్చినట్లు వాహనాలను రోడ్లపై నిలపడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో రహదారిపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. పార్కింగ్ కు ప్లేస్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న తీరుపై మా ప్రతినిధి స్వాతి గ్రౌండ్ రిపోర్ట్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇది ఒకప్పుడు కుగ్రామం, కానీ నేడు జిల్లా కేంద్రం. ఇది జిల్లా కేంద్రంగా మారడంతో ఇక్కడే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో నిత్యం వేలాది మంది ప్రజలు వివిధ పనుల కోసం చుట్టుప్రక్కల మండలాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ బొగ్గు గనులు ఉండడంతో కార్మికులు సైతం పట్టణంలో ఉంటున్నారు. దీంతో పట్టణంలో బిజినెస్ పెరగడంతో సుమారు 1,00,000కు పైగా జనాభా ఇక్కడే స్థిరపడ్డారు. మరి జనాభాకు తగ్గట్టు వ్యాపారం కూడా రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. మరి ఈ క్రమంలో వివిధ పనుల కోసం వచ్చే ప్రజలకు భూపాలపల్లిలో పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో మరి వాహనదారులు వారి బండ్లను రోడ్డుపైనే పార్కు చేస్తున్నారు. దీంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య పెరగడంతో ప్రమాదాలకు దారి తీస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఇటీవలే ఓ లారీ అదుపు తప్పి అంబేద్కర్ సెంటర్ సమీపంలోని మరి ఉడిపి హోటల్ దగ్గర ఉన్నటువంటి వాహనాలను ఢీకొట్టింది. మరి అక్కడే ఉన్నటువంటి ఒక స్థానికుడు మరణించడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి ప్రస్తుతం మనం అదే ప్రాంతంలో ఉన్నాం. మీరు చూడవచ్చు ఇక్కడ వాహనదారులు వారి బైక్లను ఏ విధంగా పార్కు చేశారో. మరి ఈ విధంగా పార్కు చేయడం వలన మరి వేరే వాహనాలకు స్థలం లేకపోవడంతో వాహనదారులు రోడ్లపైనే మరి పార్కు చేసి షాప్లోకి వెళ్తున్నారు. దీంతో మరి వాహనదారులు రోడ్డుపైనే పార్కు చేయడం వలన రోడ్ అనేది ఇరుకుగా మారడం, దీంతో జాతీయ రహదారిపైకి వెళ్లే వేలాది వాహనాలకు ఇబ్బందులకు గురవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ ట్రాఫిక్ సమస్య అనేది ప్రయాణికులకు తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. మరి ఇది గమనించిన పోలీసులు ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు భూపాలపల్లిలో సంవత్సరం క్రితమే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు సైతం చేయడం జరిగింది. మరి నిత్యం రోడ్డు పైన పార్కింగ్ చేసిన వాహనాలను ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఫోటో తీస్తూ ఫైన్లు వేస్తున్నారు. కానీ అయినా కూడా మరి ట్రాఫిక్ సమస్య కానివ్వండి పార్కింగ్ సమస్య అనేది మరి దారిలోకి రావడం లేదు. అది అలాగే కొనసాగుతుంది. ట్రాఫిక్ సమస్య పరిష్కారం చూపించేందుకు ఇప్పటికైనా అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు చొరవ చూపి పట్టణంలో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తే ప్రజల ప్రాణాలు కాపాడిన వారవుతారని చెప్పి స్థానిక ప్రజలు చెప్తున్నారు. లేకపోతే ఇంకెంతమంది ప్రమాదాలకు గురవుతారో చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి వీడియో జర్నలిస్టు మధుతో స్వాతి, ఆర్బీ న్యూస్.